కాంపిటేటివ్ టాక్స్. మనం ఈరోజు ఎస్ఎస్సి జీడీ 26 ఫిబ్రవరి రోజు జరిగిన ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్ అండ్ థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. సో మనకి ఇది ఏంటంటే ఓన్లీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. ఏంటంటే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి చూసుకోవడానికి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది అనమాట. సో ఇవే క్వశ్చన్స్ వచ్చేయాలి కాకుండా ఈ టైప్ క్వశ్చన్స్ వచ్చాయి అని మనం చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి ఫెస్టివల్ అడిగారండి. కంబాలా ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో జరుపుకుంటారు అడిగారండి. సో మనకి ఇది ఆన్సర్ వచ్చేసి కర్ణాటకలో చేసుకుంటారనమాట. సో అడగడానికి నెక్స్ట్ అంటే ఇది అడిగారు, జల్లికట్టు అనేది ఏ స్టేట్ సంబంధించి అంటే తమిళనాడు అండి. సంక్రాంతి ఆ టైంలో చేసుకుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ నుంచి అడిగారండి. ఇక్కడ ఏం అడిగారు అంటే, దేవదాసి వ్యవస్థ నుంచి వచ్చిన నాట్యం ఏది అని అడిగారు. సో మనకి దేవదాసి వ్యవస్థ నుంచి వచ్చిన నాట్యం వచ్చేసి భరతనాట్యం అండి. సో దీనినే మనము పందనూరు శైలి కూడా అంటారు. ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఈ పందనూరు శైలి అని ఇచ్చేసి ఇది ఏ నాట్యానికి సంబంధించింది అడుగుతారనమాట, భరతనాట్యము. సో అట్లనే భరతనాట్యంలో సమ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ చూద్దామండి. సో వీళ్ళు చాలా ఫేమస్ పర్సన్ అనమాట. అందులో ముఖ్యులు ఎవరు అంటే యామిని కృష్ణమూర్తి, రుక్మిణీదేవి ఆరుండెల్, టి బాలసరస్వతి గారు, అండయార్ లక్ష్మణ్, మృణాలిని సారాభాయ్, సోనల్ మాన్సింగ్, కుబేరనాథ్, అప్పా సాహెబ్ తబోర్కర్, అట్లనే పద్మజ సుబ్రహ్మణ్యం అండ్ వైజయంతిమాల. వీళ్ళు చాలా ఫేమస్ పర్సన్స్ అండి. సో పద్మజ సుబ్రహ్మణ్యం గుర్తుంచుకోవాలి ఏమంటే ఈవిడ చాలా ఫేమస్ పర్సన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్గా ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో సోనల్ మాన్సింగ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ అని అడుగుతారు అనమాట. సో ఒక డ్యాన్స్ కావాలి 2 డ్యాన్స్లు ఇస్తారు. సో ఇవి 2 డ్యాన్స్ ఫేమస్ అండి. ఒకటి కథకళి కాదండి, ఇది భరతనాట్యం. భరతనాట్యం ప్లస్ ఒడిస్సాలో ఇవి ఫేమస్ అనమాట. సో ఇది కథకళి కాదు, భరతనాట్యం ప్లస్ ఒడిస్సాలో ఇవి ఫేమస్ పర్సన్. సో ఇందులో కొద్దిగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకోండి, పక్క అడుగుతున్నారు. ఎందుకంటే కొద్దిగా డెప్త్ అవుతుంది అనమాట రాను క్వశ్చన్స్, అందుకని. సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ నారాయణ సుబ్రహ్మణ్యం, ఈయననే మనకి ఎల్ సుబ్రహ్మణ్యం అని కూడా అడుగుతారు అనమాట. సో ఈయన ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు అని అడిగారండి. సో మనకి ఈయన వయలిన్ వాయిస్తారనమాట. ఈయనకి ఏ మ్యూజిక్ సంబంధించిన వ్యక్తి అంటే కర్ణాటక మ్యూజిక్ అండి. సో మనకి హిందుస్థానీ మ్యూజిక్ అండ్ కర్ణాటక మ్యూజిక్ ఉంటుంది కదా. సో ఇందులో ఫేమస్ పర్సన్స్ చూసుకోండి, నెక్స్ట్ అడిగే అవకాశం ఉంది. సో వయలిన్ వాదించే ఇంపార్టెంట్ ప్లేయర్స్ వచ్చేసి ద్వారం వెంకటస్వామి నాయుడు, ఎన్ రాజం, ఎంఎస్ గోపాలకృష్ణన్, కున్నకుడి వైద్యనాథన్, ఎం చంద్రశేఖరన్, లాల్గుడి జయరామ్ అండి. చాలా ఎగ్జామ్స్లో అడిగారు. అట్లనే విజి ఓగ్ అనమాట, ఈయన కూడా చాలా ఫేమస్ పర్సన్. ఇవి ఇంపార్టెంట్ అనమాట, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సానియా మిర్జా రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అడిగారండి. స్పోర్ట్స్ నుంచి పక్క అడుగుతున్నారు, స్పోర్ట్స్ పర్సన్ ప్లస్ వాళ్ళ బుక్స్ కూడా అడిగే అవకాశం ఉంది. సో మనకి సానియా మిర్జా వచ్చేసి టెన్నిస్ అండి. ఈవిడ ఆటోబయోగ్రఫీ వచ్చేసి ఏసిస్ అగ్నిస్ట్ ఆడ్స్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది అనమాట, ఆటోబయోగ్రఫీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జనాభా లెక్కలు పక్క అడుగుతున్నారండి. సో అడిగింది ఏంటంటే ఈ షిఫ్ట్లో స్త్రీ జనాభా ఎక్కువ ఏ స్టేట్లో ఉందని అడిగారు. సో మనకి కేరళలో ఎక్కువ ఉంటుందండి, సెకండ్ తమిళనాడు, తక్కువ వచ్చేసి హర్యానా అనమాట. మీరు 2011 సెన్సస్ అన్నీ చూసుకోవాలి, అక్షరాస్యత పురుషుల్లో అండ్ అట్లనే మహిళల్లో, అట్లనే కేంద్రపాలిత ప్రాంతాలు చూడండి. ఎందుకంటే నెక్స్ట్ స్టేట్స్ కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు పక్క అడుగుతారు అనమాట. ఎందుకంటే కొద్దిగా టఫ్ చేస్తారు, ప్యాటర్న్ అందరికి తెలిసిపోయింది కాబట్టి. సో ఎక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం, అక్షరాస్యత తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం, అలా చూసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి 2024 ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారు అడిగారండి. సో యాక్టర్ రాజ్ కుమార్ అనమాట. సో మనకి ఇది కానీ లేకపోతే ఈయనకన్నా ముందు మనకి సచిన్ టెండూల్కర్ ఉండేవారు. సో ఆ ఆప్షన్ సచిన్ టెండూల్కర్ అంటే సచిన్ టెండూల్కర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 128 రాజ్యాంగ సవరణ బిల్లు ఉంటుంది కదా. సో దీన్ని పార్లమెంట్లో ఇప్పుడు ప్రవేశపెట్టారు అడిగారండి. సో సెప్టెంబర్ 2023 అనమాట. సో మనకి ఇది మహిళల యొక్క రిజర్వేషన్ కోసం మాట్లాడుతుంది, 33% రిజర్వేషన్ అనమాట. సో మనకి ఈ బిల్లు అడగొచ్చండి. రాజ్యాంగ సవరణ ఎన్నో చట్టం అడగొచ్చు, 106వ రాజ్యాంగ సవరణ చట్టం అండి, 2023. అట్లనే మీరు 101, 102, 103, 104, 105 రాజ్యాంగ సవరణ కూడా చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి స్కీమ్ నుంచి అడిగారండి. ఇది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంటుంది కదా, దాని రిలేటెడ్ అడిగారు అని చెప్పారు. సో మనకి ఇది ఎప్పుడు చట్టం అయిందంటే 2005 ఆగస్ట్ 25కి అయ్యింది. సో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటే 2006 ఫిబ్రవరి 2వ తారీఖు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో దీనికి మహాత్మా గాంధీ అనే నేమ్ ఎప్పుడు యాడ్ చేశారు అంటే 2009లో యాడ్ చేశారండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో ఇందులో మనకి మినిమం 100 days వర్క్ అనేది మనకు కల్పిస్తారనమాట. ఇందులో మనకి కలిసిన స్కీమ్స్ వచ్చేసి కూడా ఎగ్జామ్స్లో అడిగారండి. అవి వచ్చేసి నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఒకటి, స్వరాజ్ గ్రామీణ్ రోజ్గార్ యోజన ఇది ఒకటి అన్నమాట. ఇవి 2 స్కీమ్స్ గుర్తుంచుకోవాలి. ఇట్లా ఇందులో నెక్స్ట్ షిఫ్ట్లో ఏ క్వశ్చన్ అడగొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఐసీఐసీ అండర్-19 వరల్డ్ కప్ ఉంటుంది కదా, రీసెంట్ జరిగింది. ఎవరు విన్ అయ్యారు అడిగారండి. సో ఆస్ట్రేలియా విన్ అయింది. ఆపోజిట్ ఎవరంటే ఇండియా అనమాట.
సో అదే మనకి నెక్స్ట్ ఉమెన్ అడగొచ్చు అనమాట. ఫస్ట్ టైం జరిగింది. ఇది ఎవరు విన్నర్ అయితే మన ఇండియా విన్ అయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ రిలేటెడ్‌గా క్వెషన్స్ అడుగుతున్నారండి. మీరు గవర్నర్స్, సీఎంస్ కూడా చూసుకోవాలి అనమాట. సో మనకి రీసెంట్‌గా అడిగినయి ఏంటి అంటే ఏపీ గవర్నర్ ఎవరంటే అబ్దుల్ నజీర్ అండి. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈయన అయోధ్య కేసులో ఉంటారు. సో అట్లనే తెలంగాణ వచ్చేసి తమిళ్ సుందరయ్య అండి. సో నెక్స్ట్ ఒడిస్సాకొచ్చేసి ఈరోజు షిఫ్ట్‌లో ఇది అడిగారనమాట. రఘుబర్ దాస్. అట్లనే కర్ణాటక వచ్చేసి తవర్చంద్ గెహ్లాట్ అనమాట. సో మీరు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్‌లో అడిగిన క్వెషన్స్ ఏంటి అంటే పంచవర్ష ప్రణాళికలు పక్కా క్వెషన్స్ పడుతున్నాయండి. సో మనకి అందులో మోస్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్, ఇయర్ అడుగుతున్నారనమాట. సో నమూనా కూడా అడుగుతున్నారు. ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1951 నుంచి 56 అనమాట. హార్డ్ అండ్ డోమర్ నమూనా. రెండవ పంచవర్ష కాలం వచ్చేసి 1956, 1961 వరకు ఉంటుంది అనమాట. మహలనోబి నమూనా అండి. ఇందులో మనకి ఇండస్ట్రీస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో అగ్రికల్చర్‌కి ఇస్తారు. థర్డ్‌ది వచ్చేసి 1961-1966 అండి. సో తర్వాత వచ్చేసి ఇది ఎక్కువ అడుగుతారండి. ప్లాన్ హాలిడే అని చెప్పేసి, పంచవార్షిక విరామ కాలం అని చెప్పేసి 1966 నుంచి 1969. సో నాలుగోది వచ్చేసి 1969 నుంచి 74. ఐదోది వచ్చేసి 1974 నుంచి 78. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1975లో మనకి చాలా స్టార్ట్ చేస్తారనమాట. రూరల్ బ్యాంక్స్ కానీ అట్లా కొన్ని చేస్తుంటారు. గరీబీ హఠావో అట్లాంటివి. సో నిరంతర ప్రణాళిక వచ్చేసి ఇది కూడా ఎగ్జామ్ అడుగుతారండి. సో మనకి బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ అవుతుందనమాట. జనతాదళ్ వేరేది సంకీర్ణ ప్రభుత్వం. నిరంతర ప్రణాళికలు సమయం వచ్చేసి 1978 నుంచి 1980 వరకు ఉంది అనమాట. సో మీరు చూసుకోవాల్సిన ఏంటి అంటే మీరు పక్కా పీరియడిక్ టేబుల్ చూసుకోండి. 3 షిఫ్ట్‌లో కూడా క్వెషన్స్ పడ్డాయి పీరియడిక్ టేబుల్ నుంచి. సో ఇంకా నెక్స్ట్ షిఫ్ట్ అంటే రేపు ఇవ్వడానికి ట్రై చేస్తా అండి. సో మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.